యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితము యెషయా అనేటువంటి ఒక దైవజనుడు, ప్రవక్త క్రీస్తు ప్రభు గురించినటువంటి ప్రవచనాలు తెలియజేస్తున్నాడు. గత వారం చెప్పాను నేను మీకు, పాత నిబంధన కాలములో అనేక మంది ప్రవక్తలను మనం చూస్తున్నాం. అందులో కొంతమంది పెద్ద ప్రవక్తలని, కొంతమంది చిన్న ప్రవక్తలు అనేటువంటి ఆ బిరుదులు కూడా కొంతమంది పొందుకున్నారు. పెద్ద ప్రవక్తలు అంటే వారు దేహదారుఢ్యం పెద్దగా ఉంటుందని అర్థం కాదు. ఎక్కువ కాలం ప్రవచించినటువంటి వారిని మేజర్ ప్రాఫిట్స్ అన్నారు, తక్కువ కాలం ప్రవచించిన వారిని మైనర్ ప్రాఫిట్స్ అన్నారు. ఈ యెషయా అనేటువంటి దైవజనుడు ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాఫిట్స్ ఆఫ్ ద బైబిల్. దేవుని వాక్యంలో ఉండే పెద్ద ప్రవక్తల్లో ఈయన కూడా ఒకడే. రక్షకుని గురించి, క్రీస్తుని గురించి, అభిషక్తుని గురించి 700 సంవత్సరాల క్రితము ప్రవచిస్తున్నాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. రక్షకుడు కన్య గర్భాన్ని జన్మిస్తాడని, మనకు శిశువు అనుగ్రహించబడ్డాడు. మనందరికీ కూడా ఒక దైవ కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడినని క్రీస్తు పూర్వమే ప్రవచనాలు తెలియచేయబడ్డాయి. క్రీస్తు ప్రభు యొక్క జన్మ, క్రీస్తు ప్రభు యొక్క జీవితము ప్రవచనాత్మకమైనది. ఆయన అకస్మాత్తుగా వచ్చినటువంటి వాడు కాదండి. దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఏదో యాక్సిడెంట్లుగా జరిగిపోయింది కాదు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ. ఆయన జన్మ ప్రవచనాత్మకమైనది. ఆయన జన్మ ప్రత్యేకమైనదని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఈరోజు ప్రభువుని ఎందుకు ఘనపరచాలి, ప్రభువుని ఎందుకు మనం ఆరాధించాలి, ఎందుకు ప్రభు సన్నిధికి వచ్చి ఆయన నామాన్ని మనము గొప్ప చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రభు బలవంతుడు, మన దేవుడు బలవంతుడు అండి, బలం కలిగినటువంటి వాడు. ఏల్ ఎలోహిం అన్నారు. ఏల్ ఎలోహిం అంటే అర్థం ఏంటంటే సర్వశక్తిమంతుడు. దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు. తన నోటి మాట ద్వారా సర్వాన్ని కలుగు చేశాడు. వెలుగు కలుగు గాక అంటే వెలుగు కలిగింది. ఆయన నోటి మాట ద్వారా సృష్టిలో ఉన్న చాలా జీవరాశులని ఆయన కలుగు చేశాడు. మరి మానవుని పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది కాబట్టి నోటి మాట ద్వారా కాదు, కానీ ఆయన ప్రత్యేకంగా మానవుణ్ణి కలుగు చేశాడు. మట్టి బొమ్మతో మానవుణ్ణి తయారు చేసి ఆ మట్టి బొమ్మ యొక్క నాసికారంలో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయిందను దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏదైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు, ఆ శిశువు ఎవరు అంటే బలవంతుడు. ఈ శిశువు బలవంతుడైనటువంటి దేవుడు, బలము కలిగినటువంటి వాడు. ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభు వారిలో ఈ యొక్క లేఖనము, ఈ యొక్క ప్రవచనము ప్రత్యేకంగా నెరవేర్చబడింది. వాస్తవానికి యెషయా టైంలో ఎందుకు ఈ ప్రవచనం యెషయా అనుగ్రహించాడనంటే, ఆ టైంలో చాలామంది బలహీనులుగా మారిపోతున్నారు, బలహీనులుగా ఉంటున్నారు. సాతాను శోధనలను బట్టి, అనారోగ్యాలను బట్టి, వారి జీవితాల నిందలను బట్టి, వారి జీవితాల్లో ఆ బానిసత్వంలో ఉండటానికి కారణం చేత వారు బలహీనులుగా మారిపోయిన స్థితిలో దేవుడి ప్రవచనాన్ని తెలియజేస్తున్నాడు. నిజమేనండి, మానవుడు బలహీనుడే. మానవుడు బలహీనుడిగానే ఈరోజు మనకు కనబడుతున్నాడు. ఎందుకంటే మనిషి పాపముల చేత, అపరాధముల చేత చచ్చని స్థితిలో బలహీనుడిగా ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే మనిషి మానసికంగా కృంగిన స్థితిలో మనిషి ఉంటున్నాడు. పైకి బలవంతుడిగానే కనపడవచ్చు, పైకి మంచి దేహదారుఢ్యం కలిగినటువంటి వ్యక్తిగా కనపడవచ్చు, కానీ మనిషి తన జీవితంలో మానసికంగా కృంగిన స్థితి, మానసికంగా ఎంతగానో దిగజారిన స్థితిలో మనిషి ఉంటున్నాడు, బలహీనుడే. ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలంటే 6 అడుగులు ఉంటాడు మనిషి, 6 అంగుళాల సిగరెట్కి బలహీనుడు. ఇంకా చాలా వ్యసనాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మనిషి బలహీనుడే. నేను అంత చేస్తాను, ఇంత చేస్తాను అంటాడు మనిషి, కానీ సమయం వచ్చేటప్పటికి బానిసత్వానికి లోనైనటువంటి స్థితి, ఎడిక్షన్స్కి లోనైనటువంటి స్థితి,
పాపానికి లొంగిపోయేటువంటి పరిస్థితి. ఆలోచన చేద్దాం. ఇలాంటి బలహీనతలో ఉన్నటువంటి వారికి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, బలహీనుల పక్షాన నేను బలవంతుడైనటువంటి దేవుడిని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీవు బలహీనతలో ఉండి ప్రాంతానికి వచ్చావా, అది శారీరక బలహీనత కావచ్చు, ఒకవేళ నీ జీవితంలో ఆత్మీయ బలహీనతలను ఉండొచ్చు, నీ జీవితంలో ఆర్థికంగా బలహీనుడిగా ఈ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చు, నీవు ఎంతగానో మదన పడుతూ ఉండొచ్చు. ఒక మాట నేను చెప్పనివ్వండి, దేవుడు నీకు బలమై ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు నీకు బలమునిచ్చేటువంటి వాడు, దేవుడు నీకు స్ట్రెంగ్త్నిచ్చేటువంటి వాడు, దేవుడిని బలపరిచి అని స్థిరపరిచేటువంటి దేవుడు. సాతాను చేతిలో ఒక భయంకరమైనటువంటి ఆయుధం ఉందండి. అదేంటో తెలుసా? మరణం. మరణము కడపడ నశింపచే శత్రువు మరణమైతే ప్రతి ఒక్కరిని బలహీనపరుస్తున్నాడు సాతానుడు ఆ మరణ భయము చేత. నిజంగా మానవుడు మరణ బలమును ఎదిరించి, మానవుడు మరణ బలాన్ని ఎదిరించాలంటే అతనికి దైవిక శక్తి కావాలి, దైవిక బలం కావాలి. ఆ దైవిక బలాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకుంటున్నాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజున మరణం కూడా మనల్ని ఏమీ చేయలేదంటే, మరణం కూడా మనల్ని బంధించుంచలేదంటే, మరణపు సంఖ్యలను కూడా మనం తెంచివేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు నీకు నాకు ఆయన ఇస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులో ఉంటారో వారు బలము కలిగినటువంటి వారిని దేవుని లేఖనం సెలవిస్తుంది. నిజమే, ఈ కుమారునికి, ఈ శిష్యునికి, లేకపోతే ఈ శిష్యుకి ఉన్నటువంటి బలం ఏంటి? మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకు ఈ శిశువు అన్నారు, ఎందుకు కుమారుడు అనుగ్రహించబడ్డాడనంటే ఎక్స్ప్లెనేషన్ చాలా సందర్భాల్లో మీకు ఇస్తూ వస్తున్నాను నేను. కుమారుడు అంటే చెడ్డ గుణాన్ని మానవంలో చంపేటువంటి వాడు కుమారుడు. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, కుచితాన్ మారయతీతి ఇది కుమారహ అన్నారు. కుచితాన్ అంటే చెడ్డ గుణములు, మారయ్య అంటే చంపేటువంటి వాడు కుమారుడు. మానవ హృదయంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని, మానవ హృదయంలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహం, ఆశ్చర్యాలు, వీటిని అరిషడ్ వర్గాలు అంటారు. 6 చెడ్డ గుణాలు ఉన్నాయి మనిషిలో. వీటిని చంపి మనిషికి విడుదలను ప్రసాదించేటువంటి వాడు కుమారుడు అని మన యొక్క సంస్కృతిలో శ్లోకం రాయబడింది. అంత మాత్రమే, అపుత్రస్య గతిర్నాస్తి అని, ఆ పుత్రుడు లేకపోతే గతులు లేవు, పుత్రుడు లేకపోతే స్వర్గం లేదు, పుత్రుడు లేకపోతే వైకుంఠం లేదు, పుత్రుడు లేకపోతే పరలోక రాజ్యం లేదు అని మన భారతీయులు భావిస్తారు. వాస్తవానికి దాన్ని ఎలా తీసుకుంటారంటే, కొడుకులు లేకపోతే స్వర్గాలు లేవని చెప్పి కొడుకులు లేకపోతే ఎంత ఫీల్ అయిపోతారో. ఎందుకంటే మాకేం లేవట, గతులు లేవంట, మాకు స్వర్గం లేదంట అని బాధపడుతుంటారు. దాని అర్థం అది కాదండి. దైవ కుమారుడు, పాపాన్ని చంపేటువంటి దైవ కుమారుడు మీలో ఆయన జన్మించకపోతే, మీలో ఉదయించకపోతే అప్పుడు మీకు స్వర్గాలు లేవు. అంటే ఈ కుమారుడు కాదు, మనకు పుట్టేటువంటి కుమారుడు కాదు, కానీ లోకానికి అనుగ్రహించినటువంటి దైవ కుమారుడు మనలో ఉదయించకపోతే ఏమి లేవు, స్వర్గాలు లేవు, నిత్య జీవం లేదు. ఈ రోజున ఆ కుమారుని యందే మనకేంటి? పాపక్షమాపణ. ఆ కుమారుని యందే మనకు నిత్య జీవము. ఆ కుమారుని యందే మనకేంటి? దైవిక ఆశీర్వాదం. ఆ కుమారుడు ఎవరు? దైవ కుమారుని యేసుక్రీస్తు. చాలామందికి అనుమానం రావచ్చు, ఏంటండి దేవునికి పెళ్ళి అవుతుందా, దేవునికి భార్య ఉందా, భార్య ఉంటే బిడ్డ ఆ కుమారుడు పుట్టడం ఏంటి, ఇలాంటి దేవునికి కూడా వివాహం ఉంటుందా, దేవుడు కూడా ఈ లైంగిక సంబంధమైనటువంటి ఆ కార్యాన్ని జరిగిస్తాడా అని చాలామంది అనుమానపడచ్చు. ఆలోచన చేయండి, ఇక్కడ దేవునికి భార్య ఉండదు, ఉండకూడదు. దేవునికి వాస్తవానికి చెప్పాలంటే కుమారులు కూడా లేరు. కానీ దైవ కుమారుడు అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి చాలా బిరుదులు ఉన్నాయి, దేవునికి చాలా టైటిల్స్ ఉన్నాయి. అందులో దైవ కుమారుడు అనేటువంటి ఒక బిరుదు కూడా ఉన్నది. దైవ కుమారుడు అంటేనే దేవుడు అని అర్థం. దైవ కుమారుడు అంటే మనుషులందరినీ తన పాపాల నుంచి రక్షించడానికి ఆయన నరావతారికి లోకానికి అరుదిస్తే ఆయన దైవ కుమారుడు అని పిలువబడతాడు. అర్థమవుతుందండి? అందులో బట్టే యెషయా గ్రంథం 9:6 మనకు శిశువు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉన్నది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. ఆయన ఏమని పిలువబడతాడట? మరి పైన ఏమో శిశువు అన్నాడు, కుమారుడు అన్నాడు, కింద మళ్ళీ ఏమంటున్నాడు? ఆ శిశువే నిత్యుడగు తండ్రిగా పిలువబడతాడు. అండ్ నిత్యుడగు తండ్రి ఇటర్నల్ ఫాదర్, పరలోక రాజ్యంలో ఇటర్నల్ ఫాదర్. ఆయనే కుమారుడుగా ఈ లోకానికి అర్థించాడు. వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శక్తి వ్యక్తిగా మారి ఈ లోకానికి వచ్చింది. ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు కుమారుడిగా ఈ లోకానికి అర్థించాడు. ఆలోచన చేద్దాం, నిజంగా ఇటువంటి బలాఢ్యుడు ఎవడు అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. దయచేసి గ్రంథాలు తెరుద్దాం. కీర్తనలు 89వ కీర్తన 8వ చరణం.
కీర్తనలు 89వ కీర్తన 8వ చరణం చదువుకుందాం. Turn your Bibles to Psalm 89 verse 8. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ వంటి బలాఢ్యుడు ఎవరు? నీ విశ్వాస్యత చేత, నీ విశ్వాస్యత చేత నీవు ఆవరించబడి నీవు ఉన్నావు. ఆవరింపబడి ఉన్నావు. యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? ఈ మాట చెప్పండి అందరూ కూడా. యెహోవా నీ వంటి బలాఢ్యుడెవరు? అవును, దేవుడు ఎంత బలాఢ్యుడు, ఎంత శక్తి కలిగినటువంటి వాడు. నిజంగా ఈ ప్రపంచాన్ని మోస్తున్నటువంటి శక్తి ప్రభువుకున్నది. ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని సృష్టించుకున్నటువంటి శక్తి ప్రభువుకున్నది. ఈ ప్రపంచాన్ని నాశనం చేయగలిగినటువంటి శక్తి కూడా ప్రభువుకున్నది. గాడ్ ఈజ్ ద జనరేటర్, గాడ్ ఈజ్ ద ఆర్గనైజర్ అండ్ గాడ్ ఈజ్ ద డిస్ట్రక్టర్. గాడ్ అనేటువంటి మాట GOD అనే మాటలోనే దేవుని యొక్క లక్షణాలు మనకు కనబడుతుంటాయి. ఉత్పత్తిచ, పోషించ, వినాశయాచ. ఈ మాట చెప్పండి. ఉత్పత్తించ, పోషించ, వినాశయాచ. అంటే దేవుడు సృష్టి చేసేటువంటి వాడు, దేవుడు దాన్ని పోషించేటువంటి వాడు, ఆ తర్వాత వినాశనాన్ని కూడా కలుగు చేసేటువంటి వాడు, శక్తి సంపన్నుడు, ఆయన బలాఢ్యుడు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ యొక్క లక్షణం నెరవేర్చబడుతూ ఉంది. ఆయన బలవంతుడగు దేవుడు అని దేవుని లేఖనం సరే నిజమే కదా. మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నోటిలో శక్తి ఉందా లేదా? ఆయన యొక్క నోటి మాటలో బలం ఉంది. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు? యేసుక్రీస్తు ప్రభు వారికి నోటి మాటలో బలం ఉంది. ఎలా చెప్పగలుగుతాం? మీరు జాగ్రత్తగా మార్కు సువార్త 4:39 చదవండి. మార్కు సువార్త 4:39. The Gospel according to Mark 4th chapter verse 39. అందుకని లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను బయలుదేరింది. తుఫాను వచ్చినప్పుడు శిష్యులు కంగారు పడుతున్నారు, శిష్యులు హైరాణ పడుతున్నారు, భయపడుతున్నారు. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు తుఫాన్ని ఏం చేశాడు? నిమ్మళపరిచాడు. బీ క్వైట్, బీ కామ్ అన్నాడు. దేనితో? తుఫానుతో. ఈ ప్రపంచంలో ఏ మానవుని వల్ల సాధ్యమా తుఫాను నిమ్మలపరచడం? ఈ ప్రపంచంలో ఏ మానవుని వల్ల సాధ్యమవుతుందా సృష్టిని శాసించటం? సృష్టిని శాసించగలిగిన బలవంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. తుఫాన్ను శాసించగలిగినటువంటి వాడు, తుఫాన్ నిమ్మలపరచగలిగిన శక్తి సామర్థ్యాలు ప్రభువుకున్నాయి. ఆయన నోటి మాటలో ఏముంది? బలం ఉంది. అదే నోటి మాటతో అన్నాడు వెలుగు కలుగును గాక. అదే నోటిలోంచి ఊదాడు ఒక జీవవాయువును, మరుడు జీవాత్మయుడు. నిజంగా దేవుడు బలవంతుడకు దేవుడు. ఆయన బలమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన నోటి మాటలో ఏముంది? శక్తి ఉన్నది. ఆయన నోటి మాటలో శక్తి ఉంది. ఈ రోజున ప్రభువా నీ నోటి మాట నా జీవితంలో ప్రభువా నువ్వు ఉచ్చరించయ్యా. నీ మాట నాకు కావాలయ్యా. నీ మాట ద్వారా నన్ను ధైర్యపరచయ్యా. నీ నోటి మాట ద్వారా నన్ను బలపరచయ్యా. నేను బలాన్ని పొందుకోవాలనుకుంటున్నాను. రిలీజ్ ఎ వర్డ్. ఒక్క మాట చాలు ప్రభు. నువ్వు ఒక్క మాట రిలీజ్ చేయయ్యా. నా జీవితంలో అది ఆశీర్వాదము. ఒక్క మాట నా జీవితంలో నీవు రిలీజ్ చేయి, విడుదల చేయి. నేను జీవితంలో నేను బ్రతుకుతానయ్యా. ఒక్క మాట చాలు, నేను బ్రతుకుతాను. అవును, యేసుక్రీస్తు ప్రభు యొక్క నోటి మాటలో గొప్ప శక్తి ఉన్నది. ఆ నోటి మాటే దేవుని వాక్యం కూడా శక్తివంతమైనది. హెబ్రోయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, దేవుని వాక్యం బలము కలిగినది, శక్తి కలిగినది, రెండంచెలు వాడిగల ఖడ్గం కంటేను పదునుగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత వరకు దూర్చు హృదయం యొక్క ఆలోచనలను పరిశోధించే దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఎంత గొప్పదో తెలుసా? మన హృదయాన్ని పరిశోధిస్తుందండి, మన ఆలోచనని పరిశోధిస్తుంది, మన అంతరంగాన్ని పరిశోధిస్తుంది, మనలో ఉన్నటువంటి తప్పును సవరింపు చేస్తుంది, మనలో ఉన్నటువంటి నిజంగా దేవునికి అవిధేయమైనటువంటి క్రియలను ఏం చేస్తుంది? దేవుని వాక్యము సరిచేస్తుంది. అందును బట్టి దేవుని వాక్యము శక్తివంతమైనది, దేవుని నోటి మాట శక్తివంతమైనదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ దైవజనాంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నిజంగా యేసయ్య లాంటి బలవంతుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన నోటి మాటలో ఏముంది? శక్తి ఉన్నది. ఆయన నోటి మాటలో శక్తి ఉన్నది. రెండోదిగా మనం ఆలోచన చేస్తే కుమారుని వస్త్రంలో కూడా బలం ఉంది. కుమారుని వస్త్రం. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ప్రభావము ఆయనలోంచి ఆమెలోకి వెళ్ళిందట.
ఆ శక్తి ఆయనలోంచి ఆ యొక్క స్త్రీలోకి వెళ్ళినప్పుడు 12 సంవత్సరాల నుంచి నయం కానటువంటి ఆ యొక్క రోగం, 12 సంవత్సరాల నుంచి నయం కానటువంటి ఆ యొక్క బ్లీడింగ్ ప్రాబ్లం వెంటనే సొల్యూషన్ వచ్చింది. వెంటనే ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చింది. దేవాదేవుడు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన వస్త్రంలో కూడా ఏముంది? బలం ఉంది. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నటువంటి ఆ స్త్రీ విడుదల పొందినట్లుగా మనం చూస్తుంటాం. దయచేసి చదవండి ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయం 43వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయం 43వ వచనం చదువుకుందాం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం గల ఒక స్త్రీ, రక్తస్రావం కలిగినటువంటి ఒక రోగం కలిగిన స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందని ఆ కుమారుని యొక్క స్పర్శలో ఏముంది? బలం ఉంది. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుదాం. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చటుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనతలో నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరచెను. చూడండి, ఇక్కడ 18 సంవత్సరాలు. ఇందాక ఆ స్త్రీ ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఇక్కడ ఈమె యొక్క రోగం యొక్క సీనియారిటీ ఎంత అంటే 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దయ్యం పడిన ఒక స్త్రీ అక్కడ ఉండను. తనలో బలహీనత ఉంది, లేగలేకపోతా ఉంది, నడువంతా కూడా ఉంగిన పరిస్థితిలో ఉంది, బలహీనపరచబడి ఉంది. ఆమెలో ఒక దురాత్మ ఉందట. ఆమెలో ఒక దురాత్మ తనను ఆవహించడం ద్వారా ఆ బలహీనపరిచేటువంటి ఆ దురాత్మ ద్వారా బలహీనురాలుగా మార్చబడినటువంటి ఆమె యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేతులుంచగానే, ఆయన యొక్క చేతి స్పర్శ ఎప్పుడైతే ఆమెకు తాకగానే ఆమె స్వస్థపరచబడింది. ఆమె దురాత్మ నుంచి విడుదల పొంది స్వస్థపరచబడిందని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. నిజమే, యేసుక్రీస్తు ప్రభు స్పర్శలో ఏముంది? బలం ఉంది. యేసుక్రీస్తు ప్రభు స్పర్శలో శక్తి ఉన్నది. ఆయన స్పర్శ, ఆయన టచ్. కొన్ని సందర్భాల్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అనేక సందర్భాల్లో ప్రజల్ని ఆయన స్పృశించి అద్భుతాలు చేశాడు. కొన్ని సందర్భాల్లో ఆయన నోటి మాట ద్వారా అద్భుతాలు చేశాడు. కొన్ని సందర్భాల్లో ప్రజలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారిని స్పృశించి, అంటే వారిని టచ్ చేసి అద్భుతాన్ని జరిగించినట్టుగా చూస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శక్తివంతుడండి. ప్రతి అణువులో కూడా శక్తి ఉన్నది, ప్రతి అణువులో కూడా బలం ఉంది, ప్రతి యాటంలో కూడా ఆయన బాడీలో ఉన్న ప్రతి యాటంలో కూడా బలం ఉన్నది. అందుని బట్టే బలవంతుడకు దేవుడు అని అతనికి పేరు పెట్టబడింది. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు బలమైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు బలము కలిగినటువంటి వాడు. నీ బలహీనతల్లోంచి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు నీకు విడుదలనిచ్చి నేను బలవంతునిగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను మరొకసారి చెప్తున్నాను, ఒకవేళ శారీరకంగా బలహీనుడిగా ఉన్నావా, లేకపోతే ఆర్థికంగా బలహీనురాలుగా ఉన్నావా, లేకపోతే నీ జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోలేక బలహీనతలకు వెళ్ళిపోతున్నావా, కొన్ని సందర్భాల్లో దురాత్మ శక్తుల యొక్క ప్రభావం ద్వారా నీలో ఆ బలం లేక ఆ దురాత్మ శక్తులకు లొంగిపోతున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవాదేవుడు నేను బలముతో నింపగలిగినటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో దేవాదేవుడు బలముతో నింపి సమృద్ధి జీవాన్ని ఇచ్చి నిన్ను ఉన్నతమైనటువంటి స్థానాన్ని నడిపించడానికి ఆయన సమర్థుడు అని చెప్పడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఆయన బలమైనటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆయన యొక్క కుమారుడు చాలా బాహుబలమైందండి. ఇప్పుడు ఆయన చేతులు కూడా బలమైనటువంటి, స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఆయన చేతులు, ఆయన బాహు అంటే ఏంటి? ఆయన హస్తాలు, ఆయన చేతులు, ఆయన బాహు బలమైనదని నిర్గమాకాండం 13వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 3వ వచనం. మోషే ప్రజలతో ఇట్లా నేను మీరు దాస్యగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమున జ్ఞాపకం చేసుకోండి. మీరు దాస్యగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు మనం అందరం కూడా ఒక దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటది? ఐగుప్తు నుంచి మనం వచ్చాం. మేము ఐగుప్తు నుంచి రాలేదు కదండి, మేము ఐగుప్తు నుంచి రాలేదని అంటారు. ఏంటి ఐగుప్తు? దేనికి సాదృశ్యం? ఐగుప్తు అనగానే లోకానికి సాదృశ్యం. మనందరం కూడా ఒకప్పుడు లోకంలో బ్రతికినటువంటి వారమే, అపరాధముల చేతను పాపముల చేత సత్య స్థితిలో ఉన్నటువంటి వారమే, ఒకప్పుడు లోకాశలో బ్రతికినటువంటి వారమే. ఏ ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరికి ఐగుప్తు అనుభవం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా దాస్యగృహమైనటువంటి ఐగుప్తు అనుభవం ఉంది. మనందరూ దాస్యంలో ఉన్నాం. కానీ దేవుడు మనల్ని విడిపించిన దినాన్ని ఏం చేసుకోవాలా?
జ్ఞాపకం చేసుకోవాలి. వీ నీడ్ టు రిమెంబర్ ద డే విచ్ గాడ్ హెస్ డెలివర్డ్ అస్. మనల్ని ఎప్పుడైతే దేవాదేవుడు డెలివర్ చేశాడో, విడుదల చేసినటువంటి ఆ దినాన్ని ఏం చేయకూడదు, మనం మర్చిపోకూడదు. అదే అంటున్నాడు అక్కడ, నీ రక్షణ దినం ఏనాడు మర్చిపోవడానికి వీల్లేదు. ఇఫ్ ఐ ఆస్క్ యూ వెన్ ఈజ్ యువర్ సాల్వేషన్ డే, వెన్ ఈజ్ యువర్ బర్త్ డే అని అనుకోండి, అందరూ సమాధానం చెప్పగలరా? మీరు ఎప్పుడు రక్షించబడ్డారు, ఎప్పుడు మీరు పుట్టారు, నూతన జన్మానుభవం ఎప్పుడంటే అందరూ కూడా ఆన్సర్ చేయగలగాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పలానా పలానా సంవత్సరం, పలానా పలానా తేదీ, పలానా పలానా సమయంలో నేను రక్షించబడ్డానండి, పలానా వాక్యం ద్వారా నేను రక్షించబడ్డాను అని చెప్పగలిగి ఉండాలి. దాన్ని ఏనాడు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ప్రభువుని స్తుతించాలి. ఒకప్పుడు ఐగుప్తులో ఉండేటువంటి వారం మనం, ఒకప్పుడు పాపంలో బ్రతికినటువంటి వారము, లోకంలో భయంకరమైన రీతిలో ఏమంటే మురికి పంది వలె తిరిగినటువంటి మనల్ని దేవాదేవుడు కడిగి, తన రక్తం చేత కడిగి, పరిశుభ్రపరిచి సమూహములో, అంటే పరిశుద్ధుల సమూహంలో, సంఘములో దేవుడు మనల్ని ఏం చేశాడు, చేర్చాడు. అందరూ బట్టి దేవునికి స్తుతించే క్రమంలోనే మనం ఈ ప్రాంతంలో ఉన్నాం. దేవుని గణపరచాలని ఈ ప్రాంతంలోకి వచ్చాం. దేవుని స్తుతించాలనే ఆ దినాన్ని బట్టి ప్రభువుని గణపరచాలని ఈ ప్రాంతానికి మనం వచ్చాం. నా ప్రియ దైవజనాంగమా, నా ప్రియ సంఘమా, ఈరోజు దాస్య గృహం నుంచి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొచ్చిన దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. చదవండి అమ్మ, ఇప్పుడు చదవండి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించును, పులిసినదేది తినవద్దు అని అక్కడ చెప్తా ఉన్నాడు. ఆలోచించండి నా ప్రియ దైవజనాంగమా. సో మీరు దానిలోంచి మిమ్మల్ని బయటికి రప్పించాడు. ఆయన బాహువు చాపి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. అవునండి, మనం బయటకు వచ్చామంటే సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకున్నటువంటి మనల్ని, సాతాను యొక్క బందీ గృహంలో ఉన్నటువంటి మనల్ని, సాతాను మనల్ని పాపము చేత, అపరాధముల చేత చచ్చని స్థితిలో ఉన్నప్పుడు సాతాను మనందరినీ కూడా దాస్యమైనటువంటి ఆ కాడిని మన మీద ఉంచాడు. సాతాను మన యొక్క జీవితాల్లో బంధకాలతో బంధించాడు. ఏదో ఒక బంధకాలతో మనం బంధించబడ్డాం. ఇక్కడ మందరం చెప్పగలం, ఒకప్పుడు కొన్ని బంధకాలు నేను ఉండేటువంటి వాడిని అండి, దేవుడు నన్ను విడిపించాడు. కొంతమంది చెప్పొచ్చు, త్రాగుడు అనేటువంటి ఆ బంధకంలో నేను ఉండేటువంటి వాడిని, కానీ దేవుడు ఆ త్రాగుడు అనేటువంటి బంధకాన్ని నుంచి తన బలీయమైనటువంటి హస్తాన్ని చాపి నన్ను ఆ బంధకాన్ని నుంచి దేవుడు విడుదల చేశాడు. కొంతమంది విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఆ బంధకాల్లో బంధించబడిన పరిస్థితుల్లో దేవుడిని విడిపించినందుకు ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో మీరందరికీ కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ అందరికీ కూడా మీ అందరికీ రక్షణ సాక్ష్యాలు ఉన్నాయి. ఒకప్పుడు మేము అలా జీవించేవాళ్ళం, ఇలా జీవించేవాళ్ళం. ఒకప్పుడు భయంకరమైనటువంటి త్రాగుడు, వ్యభిచారము, జారత్వము, ఇంకా కోపము, అసూయ, ఇలాంటి బంధకాల్లో ఉన్నటువంటి మమ్మను దేవాదేవుడు తన బాహువు చాపి, బలమైనటువంటి బాహువును చాపి మాకు విడుదలను దేవుడు ఏం చేశాడు, ప్రసాదించాడు. ఎన్ని అద్భుత కార్యాలు చేశాడండి. వారందరూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి వెనకాల ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం, అటుప్రక్క భయంకరమైనటువంటి కొండలు, పర్వతాలు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. దేవుడు తన బాహువు చాపి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినప్పుడు 6 నెలల ఇశ్రాయేలు నడిచారు. ప్రపంచంలోనే గొప్ప అద్భుతం అండి ఇది. ప్రపంచంలోనే గొప్ప అద్భుతం. ఒక సముద్రము 2 పాయలు అయిపోయింది. దేవాదేవుడు సృష్టికి విరోధంగా, ఓ మాటలు చెప్పాలంటే సైన్స్కి విరోధంగా దేవుడు కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేసి 6 నెలల ఇశ్రాయేలు నడిపించి అద్దరికి నడిపించాడు. ఆయన బాహువు బలమైనటువంటిది. ఉదయకాల సమయంలో నీ ముందున్న ఎర్ర సముద్రాన్ని కూడా దేవుడు పాయలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నీ ముందున్న ఎర్ర సముద్రం ఏంటి? నిన్ను ముందుకెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి ఎర్ర సముద్రం ఏంటి? నీవు అద్దరికి చేరకుండా అడ్డుకుంటున్నటువంటి ఎర్ర సముద్రం ఏంటి? ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందులా? అయ్యా, ఆర్థికపరమైన ఇబ్బందుల ద్వారా ఒక అడుగు కూడా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మా జీవితంలో అవి ఇవి సాధించాలనుకుంటున్నాం, కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు, దాని ద్వారా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాం అని ఒకవేళ ఆర్థికపరమైనటువంటి ఎర్ర సముద్రం నీ మీద ఉందా? దేవాదేవుడు నీ యొక్క ఆర్థికపరమైన ఎర్ర సముద్రం 2 పాయలు చేసి నా అద్దరికి నడిపించును గాక. ఒకవేళ అనారోగ్యమైనటువంటి ఎర్ర సముద్రం నీ మీద ఉందా? అనారోగ్యము ద్వారా నువ్వేమీ చేయలేకపోతున్నావు. నీ యొక్క అనారోగ్యాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. అనారోగ్యాన్ని బట్టి మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావు. అనారోగ్యాన్ని బట్టి ఎంతగానో కృంగిపోతున్నావు. రాత్రులు నిద్ర పట్టలేని పరిస్థితి నీ జీవితంలో కలుగుతూ ఉందా? ఆ ఎర్ర సముద్రాన్ని దేవాదేవుడు 2 పాయలుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నిరాశ అనేటువంటి ఎర్ర సముద్రం నీ మీద ఉందా, నీ ముందుందా? చాలామంది నిరాశ, అయిపోయింది నా జీవితం, ఇంకేమీ లేదు, నష్టపోయాను. ఒకవేళ యాక్సిడెంట్ అయితే అయిపోయింది నా జీవితం, యాక్సిడెంట్ అయిపోయింది, ఇంక నేను బయటికి రాలేను, ఇంక నేను పైకి రాలేను. ఒకవేళ నీ ఎంతగానో నిరాశ, నిస్పృహ, జీవితాన్ని ముగించేసుకోవాలన్నటువంటి ఆ యొక్క ఆశ,
జీవితాన్ని ముగించేసుకోవాలనేటువంటి ఆ యొక్క ఆలోచన నిన్ను ప్రతి సందర్భంలో కూడా వేధిస్తూ ఉందా? రాత్రి పడుకుంటున్నప్పుడు, అందరూ పడుకున్నప్పుడు చచ్చిపోతే బాగుండు, నా జీవితాన్ని ముగించుకుంటే బాగుండు, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఆత్మహత్య అనేటువంటి ఆ యొక్క నిస్పృహలో ఉన్నావా? నిరాశలో ఉన్నావా? నిజంగా నా జీవితం ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ వన్, నేను ఓటమి చెందినటువంటి దానను, నిజంగా ఓడిపోయినటువంటి దాన్ని, నాకు విజయం రాదు, నా జీవితంలో విజయం సాధించలేను, నా జీవితంలో ఇంకా ఉద్యోగం రాదు, నా జీవితంలో వివాహం విషయంలో ఏ కార్యం జరగదు, నా బిడ్డలు ఇంకా ఎప్పుడు అలాగే ఉండిపోతారనేటువంటి నిరాశలోకి వెళ్ళున్నట్లయితే నీ ముందు ఎర్ర సముద్రాన్ని దేవాదేవుడు 2 పాయలు చేయగలడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 2 పాయలుగా చేయగల దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించగలడు. నీ జీవితంలో ఒక గొప్ప ద్వారాన్ని తెరవగలడు. ఒకవేళ నీ కుమారులు నీ జీవితంలో, నీ కుమారులు మాటినక వారు లోకంలో పడి చెడి తిరుగుతూ, నిజంగా నీ యొక్క నోటి మాట వినకుండా ఎంతో తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇంట్లో తాండవమాడుతున్నాయా? దేవాదేవుడు నీ జీవితంలో ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసేటువంటి దేవుడు. 2008 అనుకుంటున్నాను. సో ఆ టైంలో ఒక కాల్ ఆఫీస్కి వచ్చిందండి. అదేంటంటే, దైవజనులారా మీరు హైదరాబాద్ వస్తున్నారు, మాకు చాలా సంతోషం, దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చెప్పేటువంటి బోధకులు మీరు రావడం చాలా సంతోషం, కానీ మా కుమారుడు కోసం మీరు ప్రార్థన చేయండి. నా కుమారుడు పరిస్థితి ఏం బాగాలేదు, చిన్నప్పుడు బాగానే ఉన్నాడు, కానీ హై స్కూల్ దాటిన తర్వాత కాలేజ్కి వచ్చాడో నా మాట వినట్లేదు. సో దాటిపోయాడు నా కుమారుడు, భయంకరమైన వ్యసనపరుడుగా మార్చబడ్డాడు, 7 వ్యసనాలకి లోనైపోయాడు, అదే జీవితం అనుకుంటాడు. నేను ఒక కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను, ఒక గవర్నమెంట్ కాలేజీలో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నా కుమారుడు జీతం రాగానే నా డెబిట్ కార్డులు, నా క్రెడిట్ కార్డులు, నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మా కొడుకే చూస్తాడు. వాడు నా యొక్క బ్యాంక్ సంబంధించిన కార్డులన్నీ వాడి చేతిలో ఉంటాయి. జీతం అలా పడగానే, 1వ తారీఖు జీతం పడుతుంది కదండి, సాయంకాలం మొత్తం డ్రా చేసేస్తాడట. ఆమెకు వచ్చిన శాలరీ అంతా డ్రా చేస్తాడట. 2 రోజులు అవగొడతాడు. పోనీ ఏదన్నా ఇన్వెస్ట్ చేస్తున్నాడా, లేకపోతే ఇంట్లోకి ఏదైనా కొన్నాడా, ఇంట్లోకి ఏమైనా తీసుకొచ్చాడా అంటే ఏం కాదట. ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి పబ్స్లో తిరిగి భయంకరమైన త్రాగుబోతున్నటువంటి ఆ దురలవాటు అతనికి ఉంది. తన తాగటం కాదు, అనేక మందికి పోయించడం, ఇష్టానుసారంగా. నేను అన్ని విషయాలు చెప్పట్లేదు, ఆ తల్లి చెప్పింది. సో భయంకరమైన రీతిలో ఆ డబ్బునంతా పాడు చేస్తాడు. మళ్ళా 2వ రోజు నుంచి ఎవరి దగ్గర అప్పుకు వెళ్ళి ఆమె కుటుంబాన్ని నడిపించాల్సిన పరిస్థితి. ఎందుకు ఇలా చేస్తామనంటే, తల్లి నన్ను కూడా చూడకుండా నన్ను కొడతాడండి. తల్లి నన్ను కూడా చూడకుండా ఎక్కడ తన్నుతాడో తెలియదు. అది నా బాధ. నా ముందు అనేక మంది యవనస్తులు దేవుని మందిరానికి వచ్చి, ఇలాంటి సమావేశాలకు వచ్చి దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు, నా కొడుకు ఎప్పుడు వస్తాడు ఇక్కడికి, నా కొడుకు ఎలా వీరి వల్ల ఆరాధిస్తే ఎంత బాగుంటుంది, సన్మార్గులు ఉంటే బాగుంటుంది. నాకు స్టేజ్ మీద ఎవరన్నా యవనస్తులు లేచి నిలబడి సాక్ష్యం చెప్తుంటే నాకు కన్నీళ్ళు ఆగు. నా కొడుకు ఎప్పుడు మారుతాడు, నా కొడుకు ఎప్పుడు సన్మార్గంలోకి వస్తాడు? నా ముందున్న ఎర్ర సముద్రం అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అన్నప్పుడు మేము చెప్పామమ్మా, ఒక్కరోజన్నా తీసుకురండి అమ్మా, ఒక్కరోజన్నా బతిమలాడినా సరే మీ కుమారుని ఆ ప్రాంతాన్ని తీసుకురండి, దేవుని సన్నిధిలోకి తీసుకురండి, దేవుని సన్నిధి ఉండేటువంటి ప్రాంతాన్ని తీసుకురండి, దేవుని ఆత్మ మెండుగా సంచారం చేసేటువంటి ఆ స్థలాన్ని తీసుకురండి అమ్మా. మీరు మాట్లాడద్దు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. దేవుని యొక్క సేవకుడి యొక్క ముఖాంతరంలోంచి పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు అన్నప్పుడు 3 రోజులు మీటింగ్స్ కదండి. ఫస్ట్ రోజు ఆమె బతిమలాడిందట, రారా మీటింగ్కి రారా, చాలా బాగుంటుంది రా, మంచి మాటలు చెప్తారు, మంచి సంగీతం ఉంటుంది, మంచి పాటలు ఉంటాయని చెప్తా ఉంది. ఎలా చెప్తే వస్తాడో అలా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. మొదటి రోజు రాలా, నేను రానన్నాడు. 2వ రోజు అడిగింది, రారా 2వ రోజు రారా అని చెప్పి చేతులు పట్టుకుని బతిమలాడిందండి. ఇంకా 3వ రోజు ఒక్కటి ఉండిపోయింది. ఆఖరి రోజు ఇంక అనుకుంది, ఈరోజు గనక వాడు రాకపోతే నా కుమారుడు నేను ఏదో రీతిలో కోల్పోతాను, ఎలాగన్నా సరే వాడు కాళ్ళు పట్టుకున్నా, వాడి యొక్క చేతులు పట్టుకున్నా సరే వాడిని ఎలాగన్నా తీసుకురావాలని చెప్పి ఆ తల్లి కోరిక ఏంటి తెలుసా, వాడు మారాలని ఆ రోజు కాళ్ళు పట్టుకుందండి. కాళ్ళు పట్టుకుంది, బతిమలాడుతుంది, ఏడుస్తుంది. నేను ఏం కోరట్లా, నువ్వు ఎలా జీవించాలంటే అలా జీవించి, ఎప్పుడు కూడా నేను కాదన్ను, కానీ ఒక్కసారి రారా ప్రాంతానికి, ఒక్కసారి రారా, వినరా మాటలు అని చెప్పి బతిమలాడితే తల్లి అంతగా ప్రాధేయపడుతుంది కాబట్టి ఇంకా వస్తానులో ఒక అరగంటకు వచ్చి కూర్చుంటానులే అన్నాడు. పోన్లే రారా బాబు, అరగంట అయినా సరే రా అని చెప్పి సో కూర్చోబెట్టి నోట్లో బబుల్ గమ్ వేసుకున్నాడు,
దేవుని వాక్యం చెప్తుంటే కాళ్ళు ఏమంటే పైన పెట్టుకున్నాడు, చాలా చాలా రెక్లెస్గా కూర్చున్నాడు. ఇదేదో వ్యాపారం జరుగుతుంది ఇక్కడ, వీళ్ళందరూ దేవుని సేవకులు అంటే తనకు తెలిసింది ఏంటంటే దేవుని సేవకులు వ్యాపారాలు చేస్తారు, మమ్మల్ని భయపెట్టి మా దగ్గర డబ్బులు లాగేస్తారనేటువంటి ఆలోచనతో ఉన్నాడు తప్పించి జీవితాన్ని మార్చేటువంటి మాటలు సువార్తను నమ్మలేదు. కూర్చున్నాడు, దైవజనుడు వాక్యాన్ని ప్రారంభించాడు. సూటిగా తేటగా ఒక్కొక్క మాట బుల్లెట్లా వెళ్ళిపోతూ ఉంది. సో ఓ యవనుడా, ఎంతకాలం ఆ పాపంలో జీవించి నీ శరీరాన్ని నువ్వే పాడు చేసుకుంటావు, నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావు, రా ప్రభు బలమైనటువంటి వాడు, నీ బంధకాల నుంచి దేవుడు విడుదల ఇస్తాడు అని. ఎప్పుడైతే దేవుని వాక్యం మాట్లాడుతున్న మనిషి మాట్లాడటం ద్వారా ఉపయోగం లేదండి, మనిషి మాట్లాడటం ద్వారా ఉపయోగం లేనే లేదు. కానీ దేవుడు మాట్లాడితే మనిషి బతుకుతాడు, దేవుడు మాట్లాడితే మనిషి నిలబడతాడు, దేవుడు మాట్లాడితే మనిషి స్వస్థపరచబడతాడు. దేవుని మాటలు వెళ్ళిపోతుంటే తనకు తెలియకుండానే తన యొక్క కళ్ళలోంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. నిజంగా వాక్యంలో ఇమ్మర్స్ అయిపోయాడు, వాక్యంలో ఇన్వాల్వ్ అయిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయాన్ని తెరుస్తున్నాడు. అలనాడు అపోస్తలుడైన పౌలు లూదియా హృదయాన్ని తెరిచినప్పుడు లూదియా ఏ విధంగా తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించిందో యవనస్తు హృదయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెరుస్తున్నప్పుడు బండ మొండి హృదయం పగులుతూ ఉందండి. దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏంటి తెలుసా? బండలను ఏం చేస్తుంది? పగలగొట్టేటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉంది. సో తనలో ఉన్నటువంటి అవిధేయత, తనలో ఉన్న పాపపు స్వభావం, తనలో ఉన్నటువంటి అవిధేయత, తనలో ఉంటే తిరుగుబాటు స్వభావం అంతా కూడా మార్చబడుతుంది. రియలైజేషన్కి వస్తున్నాడు, అవును కదా అని రియలైజేషన్కి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తీర్పును గురించి, పాపను గురించి ఒప్పింపు చేస్తున్నప్పుడు ఆ చివరి ప్రార్థనలో మీలో ఎవరైనా యేసయ్యని మీ సొంత రక్షణ అంగీకరించాలనుకుంటే, మీ జీవితాన్ని మార్చుకుని మీ జీవితాన్ని నూతనపరచుకోవాలని ఆశపడుతున్నట్లయితే లేచి నిలబడి మీకోసం ప్రార్థన చేస్తానన్నప్పుడు ఫస్ట్ లేచినటువంటి వాడు ఆ వ్యక్తే. లేచిన వాడి చేతుల పైకెత్తి కన్నీరు కారుస్తూ, ఇంత దుర్మార్గుండని నాకెవరు చెప్పలేదే, తల్లిని కూడా ఎక్కడి నుంచి అయితే నేను వచ్చానో ఆ గర్భం మీద కొట్టినటువంటి దుర్మార్గుణ్ణి అని పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మాట్లాడాడో కన్నీళ్ళు కాచి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏం మాట్లాడలేదట. తర్వాత రోజు ఫ్రెండ్స్ వచ్చారట. వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్స్ ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు తెలుసా? మళ్ళా పబ్కి, తర్వాత బ్రాందీ షాప్కి తీసుకెళ్తా అన్నప్పుడు వార్త అన్నాడట, నేను రాను అన్నాడట. అని అంటే నేను నా జీవితంలో ఒక స్పెషల్ డే, నిన్న యేసయ్యతో నాకు ఎన్కౌంటర్ జరిగింది, నేను ఒక నూతన వ్యక్తిగా ఈ రోజు నుంచి ఉన్నాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఇంకెప్పుడు అటువంటి స్థలాలకు నన్ను పిలవద్దు అన్నప్పుడు తల్లి గెంతులేసిందండి. వెంటనే కాల్ చేసింది, ప్రభు ఎంత గొప్పవాడండి, ప్రభు నా కుమారుడిని మార్చాడు, బలవంతుడిగా చేశాడు. ఇదివరకు పాపానికి బలహీనుడు, పాపం ముందుకొచ్చి నిలబడితే బలహీనుడిగా మారిపోయి ఆ పాపానికి లొంగిపోయేవాడు నా కుమారుడు. కానీ ఈరోజు పాపాన్ని ఎదిరించేటువంటి శక్తిని, పాపాన్ని ఎదిరించేటువంటి బలాన్ని ఆ కుమారుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా నా కుమారుడు పొందుకున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఈరోజు బలవంతుడిగా ఉండటం అంటే అర్థం ఏంటి తెలుసా? బలవంతుడిగా అంటే కండలు తిరిగి ఉండటం కాదు. ఈరోజున ఆత్మీయ బలము, మనోబలము, మానసిక బలాన్ని కలిగి ఉండాలి. పాపాన్ని జయించగలిగిన శక్తి నీ ముందు ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేయగలడు. ఆయన బలమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఒక మాట, ఆ బలాన్ని నేను పొందుకోవాలంటే ఏం చేయాలి? వాట్ షాల్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ దట్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్? దేవుని నుంచి ఆ బలాన్ని పొందుకోవాలంటే నేను ఏం చేయాలి? దేని ద్వారా బలాన్ని మనం పొందుకుంటాం? ఎంతమంది బలవంతులుగా మారాలనుకుంటున్నారు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. బలవంతులుగా మారాలంటే బూస్ట్ తాగటం వల్ల కాదు. నేను ఆ బలం గురించి చెప్పట్లా. శారీరక బలం గురించి చెప్పాలంటే చాలామంది డాక్టర్స్ ఉంటారు, వారి దగ్గరికి వెళ్తే, అమ్మా ఉదయాన్నే లేచిన తర్వాత ఒక గ్లాసు మిల్క్ తాగు, ఆ తర్వాత 2 ఎగ్స్ తిను, ఆ తర్వాత ప్రోటీన్ ఫుడ్ తిను, ఆ తర్వాత ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినద్దు, ఎక్కువ రైస్ తినద్దు. సో బలవంతులుగా ఉంటాను హెలాలో చెప్తూ ఉంటారు కదండి. సో చిన్నప్పుడు బలవంతులుగా ఉండటం కొరకు మా అమ్మగారు మాకు చ్యవన్ప్రాష్ అనేటువంటిది ఒకటి ఉండేటువంటిదండి. డాబర్ చ్యవన్ప్రాష్ అని ఉండేటువంటిది. అది తినడానికి ఎలా ఉండేదంటే ఒక రకంగా అన్ని టేస్ట్లు అందులో ఉండేదన్నమాట. కానీ స్కూల్కి వెళ్తున్నప్పుడు రోగనిరోధక శక్తి పెరగడం కొరకు మా తల్లి మాకు కష్టమైనా సరే రోజుకు ఒక స్పూన్ తినిపించేది. ఓకే, సో మీకు కూడా ట్రై చేయండి. ఎవరికైనా రోగనిరోధక శక్తి లేకపోతే, ఇమ్యూనిటీ పవర్ సరిగ్గా లేకపోతే, తరచుగా జలుబులు, ఆ తర్వాత గొంతుకు నొప్పులు, ఇలాంటి జ్వరాలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? నీలో ఏమీ లేదు, రోగ నిరోధక శక్తి లేదు. అందును బట్టి ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి కొన్ని మంచి ఫుడ్ మనం తీసుకోవాలి, అది వేరే విషయం, డాక్టర్లు సూపర్ చెప్తారు. కానీ ఈరోజు మానసికమైనటువంటి బలాన్ని, ఆత్మీయ బలాన్ని మనం పొందుకోవాలంటే
సో ఎలా పొందుకోగలుగుతాం? దైవిక బలాన్ని పొందుకోవాలంటే ఎలా పొందుకోగలుగుతాం? నీ ముందుకు వచ్చి ఒక పాపము తాండవం ఆడుతున్నా, నాట్యం చేస్తున్నా, ఆ పాపాన్ని ధైర్యంగా ఎదిరించిన బలాన్ని ఎలా పొందుకుంటావు? నిజంగా దేవుని యొక్క బలము నువ్వు పొందుకుంటే కనుక పాపాన్ని నువ్వు జయించగలుగుతావు. ఆత్మానుసారంగా ఆత్మ అనుసరించి నడవండి, ఆత్మానుసారంగా నడవండి. తద్వారా శరీర క్రియలు ఏం చేయగలుగుతావు? జయించగలుగుతావు. మన ఆన్లైన్ ప్రేయర్లో అదే చెప్పాను నేను మీకు. సో ఆత్మానుసారంగా మీరు నడుచుకోవడం ద్వారా శరీర క్రియలు మీరు జయించగలుగుతారు, శరీర కోరికలు మీరు జయించగలుగుతారు, శరీర ఇచ్చలను మీరు నెరవేర్చరంటాడు. ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారంగా నడిచినప్పుడు శరీర ఇచ్చలను ఏం చేయరు? నెరవేర్చరు. ఒక మాట నేను చెప్పనా? సో నీ యొక్క హృదయం అంతా కూడా పాపంతో నిండిపోయింది. పాపం వెళ్ళు అంటే కాదండి. సో పాపం ఉన్న స్థలంలో, పాపం ఉన్నటువంటి ఆ స్పేస్లో దేవుణ్ణి పెట్టడం ద్వారా, లేకపోతే దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలోకి వచ్చినప్పుడు పాపం ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆత్మానుసారంగా జీవించడం నేర్చుకోండి. స్ట్రగుల్ అవ్వద్దు. నేను ఈ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ వ్యసనాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, ఎక్కువ స్ట్రగుల్ అవ్వద్దు. నీవు ఆ ప్లేస్లో నిజంగా దేవుని ఆత్మ తీసుకొచ్చి పెట్టు. దేవుని ఆత్మతో నింపబడు. ఆటోమేటిక్గా ఏమైపోద్ది చెప్పండి? ఆ యొక్క పాపపు ఇచ్చలు నీ నుంచి దూరం అవుతుంటాయి. సో ఒక వ్యక్తి బలం కలిగి జీవించాలంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క బలాన్ని కలిగి జీవించాలంటే విశ్వాసము ద్వారా బలం. స్తోత్రం చెప్పండి. విశ్వాసము ద్వారా, బై ఫెయిత్ యూ క్యాన్ బి స్ట్రెంగ్థెన్డ్. నువ్వు విశ్వాసం ద్వారా బలపరచబడగలుగుతావు. జకరియా గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. జకరియా గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. ఈ రోజున బలవంతులుగా ఉండాలని ఆశపడుతున్న మీరు దేవుని విశ్వాసం ఉంచండి. బై ఫెయిత్ యూ క్యాన్ బి స్ట్రెంగ్థెన్డ్. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడిని యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయంలో చెప్పుకొందురు. చూడండి, యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలం. ఈ మాట చెప్పండి, యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము. అంటే ఎవరు నమ్ముకోవడం ద్వారా మనకు బలం? ప్రభువుని నమ్ముకోవడం ద్వారా మనకు బలము. యేసయ్యను నమ్ముకోవడం ద్వారా మనకు బలము. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు బలము. విశ్వాసము ద్వారా బలాన్ని మనం పొందుకుంటాం. అందుని బట్టి నీ విశ్వాసం ఏ విధంగా ఉంది ఈ రోజున? ఒకవేళ అవిశ్వాసం ఉంది ప్రాంతానికి వచ్చావా? అవిశ్వాసం ఉంది ప్రాంతానికి వచ్చావా? లేకపోతే నీలో విశ్వాసం ఉంది కానీ అది అల్ప విశ్వాసం ఉందా? ఈరోజు నా విశ్వాసం అనేది బాగుపరచబడాలి. తోమా తన జీవితంలో అవిశ్వాసంతో ఉన్నాడండి. యేసుప్రభు శిష్యుడు, యేసుప్రభు బోధలు విన్నటువంటి వాడు, యేసుప్రభు అద్భుతాలను కళ్ళారా చూసినటువంటి వాడు. కానీ తను ఒక విషయాన్ని నమ్మలేకపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు మరణించాడు, మరలా తిరిగి లేస్తాడంటే నమ్మకం లేదు. అందుని బట్టి ఆయన గాయాల్లో వేలుపడి చూస్తేనే కానీ నేను నమ్మనన్నటువంటి తోమా అవిశ్వాసిగా ఉన్నాడు, అవిశ్వాసిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు తను దర్శించాడో తన జీవితంలో గొప్ప బలాన్ని పొందుకోగలిగాడు. హల్లెలూయా. గొప్ప బలాన్ని పొందుకోగలిగాడు. మన భారతదేశానికి వచ్చాడండి. AD 52లో వచ్చాడు. ఎప్పుడు? AD 52లో వచ్చి AD 72 వరకు, AD 72 అంటే సో క్రీస్తు శకం 72వ సంవత్సరం వరకు 20 సంవత్సరాలు మన భారతదేశంలో పరిచయం చేసి 7 ప్రాముఖ్యమైన సంఘాలను మన భారతదేశంలో స్థాపించి అనేక లక్షలాది మందిని ప్రభు దగ్గరకు నడిపించినటువంటి సువార్త యోధుడు, విశ్వాస వీరుడు తోమా మన భారతదేశంలో ఆ వ్యక్తి హతసాక్షి అయ్యాడు. మన భారతదేశంలోనే చెన్నై అనే ప్రాంతం, ఇప్పుడు చెన్నైని పిలుస్తున్న, ఇదివరకు మెడ్రాస్ అని పిలిచేవారు. మెడ్రాస్ అనే ప్రాంతంలో ఇప్పటికీ కూడా మీరు చెన్నైలో వన్ ఆఫ్ ద ఫేమస్ రోడ్స్ ఏంటనంటే సెయింట్ థామస్ మౌంట్ రోడ్ అంటారు. మౌంట్ రోడ్. ఆ మౌంట్ రోడ్ అనేటువంటి పేరు ఎలా వచ్చింది? సెయింట్ థామస్ మౌంట్ రోడ్ ఎలా వచ్చిందంటే, సెయింట్ థామస్ పరిశుద్ధుడైనటువంటి తోమా మన భారతదేశానికి వచ్చాడు, మలబార్ తీరానికి వచ్చాడు. కేరళ ఈ ప్రాంతాలు, కేరళ ఆ తర్వాత తమిళనాడు ఈ ప్రాంతాల్లో ఆయన సంచారం చేసి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క బల శౌర్యాల్ని ఎప్పుడైతే అనేక మందికి ప్రకటిస్తున్నాడో అనేక మంది ప్రభువుని నమ్ముకున్నారు. అనేక మంది బ్రాహ్మణులు యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షణ అంగీకరించారు. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు మనం చెప్పుకుంటున్నటువంటి బ్రాహ్మణులు యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షణ అంగీకరించారు. ఆ టైంలో AD 52 ఆ టైంలో ఒక రాజు ఒక ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నాడు. అతని పేరు గోండోఫరస్. చెప్పండి, గోండోఫరస్ అనేటువంటి ఒక రాజు భారతదేశంలో కొన్ని ప్రాంతాలను పరిపాలన చేస్తున్నప్పుడు ఆ రాజు కూడా మార్చబడ్డాడు. అతని దగ్గర 8 సామంత రాజులు మార్చబడ్డారు. ఇది చరిత్ర, ఏ ఒక్కరు కాదనలేరు. ఆ గోండోఫరస్ గురించినటువంటి ఆ నాణాలు, ఆ స్టాంపులు కూడా ఈరోజు అవైలబుల్గా ఉన్నాయి. సో మన భారతదేశానికి 2వ రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నిజంగా ఆయన ఈ విషయాన్ని తెలియజేశాడు. 1955లో
ఎప్పుడైతే ఒక ప్రసంగంలో కూడా ఆయన చెప్పాడు, భారతదేశానికి యేసు ప్రభు శిష్యుడైనటువంటి తోమా రావటము భారతదేశం చేసుకున్న పుణ్యం అన్నాడు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. భారతదేశం యొక్క మనుగడను, భారతదేశం యొక్క స్థితిగతులను మార్చగలిగాడు ఆ మిషనరీ అని రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి ఆయన చెప్పడం చాలా చాలా దీవెనకరమైనటువంటి అంశం. నేను ఎందుకు మాట చెప్పాను తెలుసా? విశ్వాసము ద్వారా బలాన్ని పొందుకుని భారతదేశానికి వచ్చి దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. దేవుని కోసం ఒక వ్యక్తి తన యొక్క అసూలు బాసటం అనేటువంటిది, దేవుని కొరకు తన ప్రాణాలు అర్పించడం అనేది చిన్న విషయం కాదు. ఎంతో దైవిక బలం ఉంటేనే తప్పించి దేవుని కోసం ఒక ప్రాణాన్ని అర్పించేటువంటి ధైర్యం మనిషికి రాదు. అవిశ్వాసిగా ఉండొద్దయ్యా, అల్ప విశ్వాసి అన్నాడు ఎవరిని? పేతుర్ని. కానీ అదే పేతురు తన విశ్వాసాన్ని మార్చుకున్నాడు. అదే పేతురు తన యొక్క పోకడను మార్చుకున్నాడు. తన జీవితాన్ని మార్చుకుని సరి చేసుకుని యేసుక్రీస్తు ప్రభు కొరకు అర్మేనియా అనేటువంటి దేశంలో ఆ యొక్క నీరో చక్రవర్తి ఆ పేతుర్ని పట్టుకున్నాడు, చెరసాల్లో వేశాడు. సిలువ శిక్ష వేస్తానన్నప్పుడు ధైర్యంగా వేసుకుంటే వేసుకొని, నువ్వు ఏదైనా చేయగలిగితే నా శరీరాన్ని నేను చేయగలుగుతావు, ఏదైనా చేయగలిగితే నా శరీరాన్ని చేయగలుగుతావు, కానీ నాలో ఉన్న విశ్వాసం నువ్వు ఆర్పలేవయ్యా, నాలో ఉన్నటువంటి ఆ తపను నువ్వు ఆపలేవు, నాలో ఉన్న క్రీస్తు మీద ఉన్న ప్రేమను నువ్వేం చేయలేవు, తగ్గించలేవు. మహా అయితే శరీరాన్ని ఏం చేయగలుగుతావు? కాల్చగలుగుతావు. శరీరాన్ని ఏం చేయగలుగుతావు? ముక్కలు ముక్కలుగా నరకగలుగుతావు, సిలువేయగలుగుతావు. అంతేగాని నా ప్రభు మీద ఉన్న ప్రేమను నువ్వు ఏనాడు కూడా తీసివేయలేవు కదా. వేసుకుంటే వేసుకో సిలువ, కానీ ఒక చిన్న సబ్మిషను, అదేంటో తెలుసా? నా ప్రభు వేయబడినట్లు సిలువ నన్ను అయ్యింది, కానీ తల క్రిందులుగా సిలువేయి అని చెప్పి తల క్రిందులుగా సిలువేయించుకుని తన తుది శ్వాసను ప్రభు కోసం విడిచిపెట్టినటువంటి వాడు పేతురు ఒకప్పుడు అల్ప విశ్వాసే, కానీ విశ్వాసాన్ని ఎప్పుడైతే పొందుకున్నాడో బలాన్ని పొందుకున్నాడో. ఈ రోజున దేవుని వాక్యాన్ని వినాలండి. దేవుని వాక్యాన్ని అపోస్తుల బోధన వింటూ 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 ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వినుట ద్వారా విశ్వాసం ద్వారా నీకు బలం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో బలాన్ని ఎలా పొందుకుంటామనంటే 2 దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం, తన ఏడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారం చేయుచున్నది. చూడండి, తన ఏళ్ళ యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి అంటే ఎవరిని దేవుడు బలపరుస్తాడట? అర్థమవుతుందా? యథార్థవంతుని దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. యథార్థత, ఇంటిగ్రిటీ. మన ప్రభువు ఆయన సత్యదేవుడు, ఆయన యథార్థత కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గమును సత్యమును అన్నాడు. నేనే సత్యాన్ని, యథార్థత కలిగినటువంటి వాడు ఆయన. యథార్థవంతులను ఆయన బలపరుస్తాడు. కపటం కలిగినటువంటి వాడిని దేవుడు బలపరచడండి. కపటం యోధాయస్కరేతు కపటంతో వచ్చాడు. ఎక్కడికి? ప్రభు దగ్గరికి. కపటంతో వచ్చి కపట ప్రేమను చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు నిజంగా ప్రేమతో పెడుతున్నాడా? అప్పగించడానికి పెడుతున్నాడు. అంటే అదేంటి? ఆ ముద్దులో ఏముంది? కపటము. ఆ ముద్దులో ఏం లేదు? ప్రేమ లేదు. కానీ కపటంతో పెడుతున్నాడు. ప్రభు దాన్ని గ్రహించాడు. అయ్యా, అప్పగించడానికి పెడుతున్నావు ముద్దు అని. సో ప్రభువారు నిజంగా అప్పగించుకున్నాడు అనుకోండి, వేరే విషయం. ఈరోజున యథార్థవంతులను దేవుడు దీవిస్తాడు. యథార్థత. మోషే తన ఇల్లంతట్లో యథార్థత కలిగినటువంటి వాడు, ఇంటిగ్రిటీ. యోసేపు తన జీవితంలో ఉన్నతమైన స్థానానికి రావడానికి కారణం ఏంటి తెలుసా? యథార్థతే. యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి. యథార్థంగా జీవిస్తున్నప్పుడు సుట్టిపోటీ మాటలు కలుగుతాయి. యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు ప్రజలు మనం మెచ్చుకోరు. కానీ రిజల్ట్ చూస్తే, దాని కాన్సిక్వెన్స్ చూస్తే కొన్ని రోజులే నువ్వు ఆ బాధ అనిపించొచ్చేమో, కానీ యథార్థత నేను ఉన్నతమైన స్థానం నడుపుతుంది. దేవుడు హెచ్చిస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు మనుషుల యొక్క హెచ్చింపు మనకు అక్కర్లేదండి. మనుషులు ఏదో దీవిస్తాను, మనుషులు ఏదో ప్రమోషన్ ఇస్తారంటే వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతారు మనకి, కానీ దేవుడు లిఫ్ట్ చేశాడా? దేవుడు ఒక వ్యక్తిని లిఫ్ట్ చేయటం మొదలుపెట్టాడా? ఈ ప్రపంచం అంతా ఎదురొచ్చిన ఆ వ్యక్తిని ఎవరు అడ్డుకోలేరు. ప్రైజ్ గాడ్ చెప్పండి. యోసేపుని ఏ ప్రభుత్వం అడ్డుకోగలిగిందా? ఏ మనిషి అన్న అడ్డుకోగలిగాడా? తీసుకెళ్లారు. వాస్తవానికి ఒక రేప్ కేసు బనాయించి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పోతీఫర్ భార్య, ఆమె యొక్క అనుచరులు, మొత్తం వాళ్ళందరూ. కానీ అంతిమంగా చూసినప్పుడు శ్రమ అనుభవించాడు, కష్టం అనుభవించినప్పటికీ కూడా ఆ దేశానికి ప్రధానమంత్రి స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఏ పోతీఫర్ ఇంట్లో అయితే పనివాడిగా పనిచేశాడో ఒక రోజుకి అదే పోతీఫర్కి ఆఫీసర్ అయిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ దేవజనాగమా, ఈరోజు యథార్థంగా బ్రతకడం ద్వారా మనం దేవుని బలాన్ని పొందుకుంటాం. ఆ తర్వాత దేవుని ప్రేమించు వారు బలము కలిగి జీవిస్తారట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు వాక్యాన్ని మీరు వింటున్నారు. దేవుని ప్రేమించేటువంటి వారు బలము కలిగి ఉంటారు. ఈ మాట కూడా చదవండి. కీర్తనలు 18వ కీర్తన 1వ చరణం.
కీర్తన 18వ కీర్తన 1వ చరణం చదువుకుందాం. Turn your Bibles to Psalm 18 and verse 1. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మై డియర్ చర్చ్, ఈరోజు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమించేటువంటి వారు బలం కలిగి జీవిస్తారు. దేవుని ప్రేమించేటువంటి వారు దేవునికి ఏమిస్తారు? నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు వారి కోసం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంటావు. అంటే ప్రేమలో గివింగ్ ఉంటుంది. ఏముంటుంది? ప్రేమిస్తున్నానని చెప్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో త్యాగపూరితంగా కూడా గివింగ్ ఉంటుంది. త్యాగపూరితంగా కూడా ఇస్తావు. దేవుని ప్రేమిస్తూ నీవు దేవునికి ఏమి ఇవ్వాలి అని అంటే మొదట నీ హృదయాన్ని ఇవ్వాలి. దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్తున్న నీవు నీ సమయాన్ని ప్రభుకి ఇవ్వాలి, నీ తలాంతులను ప్రభుకి ఇవ్వాలి, నీ శక్తిని ప్రభుకి ఇవ్వాలి. నీ యొక్క సమయాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా నీ ట్రెజర్స్ కూడా ప్రభుకి ఇవ్వాలి. అంటే నీవు ఏదైతే ఆస్తిని కలిగి ఉన్నావో, లేకపోతే నువ్వు సంపాదిస్తున్న దానిలో దేవుని భాగాన్ని నమ్మకంగా చెల్లించాలి. మొదట చెప్పండి, మొదట దేవునికి టైం ఇవ్వాలి, రెండోదిగా ట్రెజర్స్ ఇవ్వాలి. దేవునికి టైం ఇవ్వాలి, రెండోదిగా టాలెంట్స్ ఇవ్వాలి, మూడోదిగా ట్రెజర్స్ ఇవ్వాలి, నాలుగో నీ టైట్స్. దేవుని లేఖనం చెప్తా ఉంది, నీ దశమ భాగం, నీ టైట్స్ ప్రభుకి ఇచ్చి ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన రాజ్యాన్ని ప్రేమించాలి, ఆయన రాజ్యాన్ని సపోర్ట్ చేయాలి. తద్వారా దేవుని ప్రేమిస్తున్నావు. దేవుని ప్రేమించేటువంటి వారు బలము కలిగి బలము కలిగి ఉదయిస్తున్న సూర్యుని పోలిన వారిని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. దేవుని ప్రేమించేటువంటి వారు ఎలా ఉంటారట? ఏమండి, మే నెలలో నిజంగా వేసవికాలంలో సూర్యుడు చాలా ప్రచండంగా ఉంటాడు కదా. ఉదయాన్నే బలమైనటువంటి సూర్యకిరణాలు తాగుతూ ఉంటాయి. ఎంత బలంగా ఉంటాయి ఆ సూర్యకిరణాలు? మనం దాన్ని అడ్డుకోగలమా? అది చేయండి. దేవుని ప్రేమించేటువంటి వారు కూడా బలమైన సూర్యకిరణాల వలె ఉంటారు. వాళ్ళు సూర్యకిరణాల వలె ఉంటారు. దేవుని ప్రేమించేటువంటి వారికి సమస్తమును సమకూడి జరుగుతాయి. ఈ రోజున మనము ప్రభు బలను సమీపించబోతున్నాం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం కార్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన బలను సమీపిస్తుంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఈ రోజున ప్రభు బల్ల అన్ యాక్ట్ ఆఫ్ సబ్మిషన్. ఈ రోజున ప్రభు బల్లోకి వస్తున్నామంటే, ప్రభు బలం జ్ఞాపకం చేసుకుంటామంటే విధేయతతో ప్రభు యొక్క బల్లోకి మనం రావాలి. నన్ను జ్ఞాపకం చేసుకోండి అని దీన్ని చేయడని చెప్పి 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో ఉంది. నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలన్నీ గైకుంటారని ప్రభు చెప్పారు. ప్రభు సన్నిధిలో మనం ప్రభు బలను సమీపిస్తున్నప్పుడు అన్ యాక్ట్ ఆఫ్ సబ్మిషన్, విధేయత కలిగి మనం ప్రభు సన్నిధిలోకి రావాలి. ఇంకో మాట చెప్పనా? సో అన్ యాక్ట్ ఆఫ్ డివోషన్. ప్రభు బల్ల అంటే అర్థం ఏంటంటే అన్ యాక్ట్ ఆఫ్ డివోషన్ అంటే భక్తి భావం కలిగి ఉండాలి, గాడ్లీ రెవరెన్స్ కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ప్రభు బల్లోకి మనం రావాలి. ఏదో ఆచార సంబంధంగా ఏదో రొట్టెస్తున్నారు, ఏదో ద్రాక్షారం ఇస్తున్నారు అని చెప్పి అదేదో ప్రసాదం లాగా, లేకపోతే అదేదో చ్యూయింగ్ లాగా కాదు. దీన్ని చాలా భక్తిభావంతో మనం చూడాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత ఇంకో మాట చెప్పనండి. సో ప్రభు బల్ల ఏంటంటే అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ఇందులో ఆరాధన ఉండాలి. దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలి. మన ఆరాధనకు కేంద్రం క్రీస్తే. ఈరోజు మనం ఏదైనా ఆరాధన చేస్తున్నామంటే, ఈ ప్రాంతానికి మనం వచ్చామంటే ఆ ఆరాధనకు ప్రార్థనకు కేంద్రమైనటువంటి క్రీస్తే. ఆయన శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మహింపరచాలి. ఆ తర్వాత ప్రభు బల్ల అంటే అన్ యాక్ట్ ఆఫ్ ఫెలోషిప్. ఏంటది? యాక్ట్ ఆఫ్ ఫెలోషిప్ అంటే సహవాసం. అందరూ ఒక టేబుల్ దగ్గరికి వస్తున్నామంటే మనందరూ కూడా సమానమే. ఒక సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. ప్రభు బల్ల దగ్గరికి వస్తున్నప్పుడు మనల్ని పరీక్షించుకోవటం. an act of self-introspection, an act of self-examining. ఈరోజు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. యోగ్యతలు ఏంటంటే, నాకు నీ యొక్క శరీరాన్ని రక్తాన్ని తాకేటువంటి అంత గొప్ప ఆధిక్యత ఇచ్చావయ్యా, యోగ్యంగా నేను ఉన్నానా అని. ఒకవేళ మీ జీవితంలో దేవునికి విరోధంగా ఏదన్నా తప్పిదం చేస్తున్నట్లయితే ప్రభు బల్ల దగ్గరికి వస్తున్నప్పుడు క్షమాపణ అడిగి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుందాం. సో మన స్థితి ఎలా ఉందో సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుని ప్రభు బల్ల దగ్గరికి మనం వద్దాం. ఈరోజున ఆ కుమారుడు ఎలాంటి వాడు? బలవంతులకు దేవుడు. బలాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? మనం దేవుని యొక్క బలాన్ని పొందుకోవాలంటే ఒకటి విశ్వాసము, రెండోది ఏంటి చెప్పండి? యథార్థత, మూడోది దేవుని ప్రేమించడం ద్వారా మనము దేవుని యొక్క శక్తిని, దేవుని బలాన్ని పొందుకుంటాం. ప్రభు బలాన్ని సమీపిస్తున్నాం కాబట్టి అందరూ కూడా సెల్ఫ్ ఎగ్జామినింగ్ చేసుకుందాం.